ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. రామ్ ప్రసాద్ గారు, ఫ్రీక్వెంట్గా ఈ మధ్య మ్యూచువల్ ఫండ్స్కి సంబంధించి చాలామంది నన్ను ఒక టాపిక్ గురించి అడుగుతున్నారు. ఎన్ఆర్ఐలు ఇండియన్ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయొచ్చు అంటారా? ఒకవేళ చెయ్యొచ్చు అంటే ఆ ప్రొసీజర్ ఏ విధంగా ఉంటుంది? మరి వాళ్ళు ఇన్వెస్ట్ చేయడానికి, మనం ఇన్వెస్ట్ చేయడానికి వెసులుబాట్ల విషయంలో ఎటువంటి సోర్సెస్ ఉన్నాయంటారు? ఎన్ఆర్ఐస్ ఇండియన్ మ్యూచువల్ ఫండ్స్లో హ్యాపీగా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు నిరభ్యంతరంగా. ఎస్, హ్యాపీగా చేసుకోవచ్చు. మనం ఎంత ఈజీగా చేస్తున్నాం వాళ్ళు కూడా అదే ఈజీగా చేసుకోవచ్చు, ప్రొవైడెడ్ కొన్ని కరెక్షన్స్ ఉన్నాయి వాళ్ళకి. ఫస్ట్ థింగ్, ఎనీ కంట్రీ ఎన్ఆర్ఐ ఎక్కడ స్టే చేస్తున్న అతను సరే, నాన్ రెసిడెంట్ ఇండియన్, అతను జర్మనీలో ఉన్నా, యూకేలో ఉన్నా, యూఎస్లో ఉన్నా ఇండియన్ మ్యూచువల్ ఫండ్లో పెట్టుకోవచ్చు. ఒక 2 కంట్రీస్కి మాత్రమే కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి. యూఎస్ అండ్ కెనడాలో ఉన్నట్లయితే అన్ని మ్యూచువల్ ఫండ్ హౌసెస్ యాక్సెప్ట్ చేయవు. ఇండియన్ మ్యూచువల్ ఫండ్ హౌసెస్ ఎస్, ఒక 10 హౌసెస్ ఇప్పుడు యాక్సెప్ట్ చేస్తున్నాయి. ఎర్లియర్ 8 యాక్సెప్ట్ చేసి ఇప్పుడు 10 మ్యూచువల్ ఫండ్ హౌసెస్ మాత్రమే యాక్సెప్ట్ చేస్తున్నాయి యూఎస్ అండ్ కెనడాకి. ఎందుకంటే ఎన్ఆర్ఐ ఇన్వెస్ట్ చేస్తున్నప్పుడు ఫెమా రూల్స్కి, ఫట్కా రూల్స్కి లోబడి ఉండాలి. ఓకే, ఫెమా రూల్స్ ఉంటాయి, ఫారెన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్. ఓకే, అలాగే ఫట్కా రూల్స్ ఉంటుంది. ఫట్కా ఈజ్ ది ఇన్ఫర్మేషన్ ఎక్స్చేంజ్ బిట్వీన్ ది కంట్రీస్. ఓకే, కంట్రీకి మధ్య కొన్ని అగ్రిమెంట్స్ ఉంటాయి. ఓకే, దానివల్ల యూఎస్ అండ్ కెనడాలో ఉంటున్న వారికి మాత్రమే కొన్ని ఈ రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి. 10 AMCs విచ్ ఆర్ గుడ్ AMCs సరిపోతుంది. ఇప్పుడు మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేసినంత మాత్రంలో ఉన్న 46-47 మ్యూచువల్ ఫండ్ హౌసెస్ ఇన్వెస్ట్ చేసిన అవసరం లేదు కదా. సో నిరభ్యంతరంగా చేసుకోవచ్చు. అయితే ఇప్పుడు ఇండియన్ ఇన్వెస్ట్ చేయాలంటే ఇతనికి ఇక్కడ ఒక పాన్ కార్డు ఉంటే, ఒక బ్యాంక్ అకౌంట్ ఉంటే ఇన్వెస్ట్ చేస్తాడు. అలాగే ఎన్ఆర్ఐ కనుక ఇండియన్ మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేయాలంటే అతనికి కూడా ఇక్కడ ఒక పాన్ కార్డు ఉండాలి. ఓకే, అక్కడ అతను ఉంటున్న కంట్రీస్లో, దట్ మే బి యూఎస్, యూకేలో అక్కడ అడ్రస్ ప్రూఫ్ ఉండాలి. అక్కడ ట్యాక్స్ ఐడెంటిఫికేషన్ నెంబర్ ఉండాలి. ట్యాక్స్ ఐడెంటిఫికేషన్ నెంబర్, టిన్ నెంబర్ ఉండాలి. ఇండియన్ పాన్ కార్డు ఉండాలి. అక్కడ అడ్రస్ ప్రూఫ్ ఉండాలి. పాన్ కార్డు ఇండియన్ ఉండాలి, ఇండియన్ పాన్ కార్డు తప్పనిసరిగా. ఇక్కడ ట్యాక్స్ ఐడెంటిఫికేషన్, అక్కడ ట్యాక్స్ ఐడెంటిఫికేషన్ ఉండాలి. అక్కడేమో ట్యాక్స్ ఐడెంటిఫికేషన్ నెంబర్ అంటే ఇక్కడ పర్మనెంట్ అకౌంట్ నెంబర్, పాన్ అంటాం కదా మనం. ఎస్, సో ఇక్కడ పాన్ ఉండాలి, అక్కడ ట్యాక్స్ ఐడెంటిఫికేషన్ నెంబర్ ఉండాలి. ఇన్ కేసు ట్యాక్సిబుల్ కంట్రీస్లో ఉంటాయి, కొన్ని కంట్రీస్కి ట్యాక్సేషన్ లేదు కాబట్టి అక్కడ ఉండదు అతనికి. అక్కడ అడ్రస్ ప్రూఫ్ ఉండాలి. అండ్ యూ షుడ్ హ్యావ్ అన్ ఎన్ఆర్ఓ ఆర్ ఎన్ఆర్ఈ అకౌంట్ ఉండాలి. ఎన్ఆర్ఈ అకౌంట్. ఇండియన్ సేవింగ్స్ అకౌంట్ నుంచి ఎన్ఆర్ఐ ఇన్వెస్ట్ చేయకూడదు. చాలామంది చేస్తున్నారు నిజానికి. దిస్ విల్ బి ప్రాబ్లమ్ ఇన్ ద ఫ్యూచర్. మన ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ ప్రకారం కానీ, ఫెమా యాక్ట్ ప్రకారం కానీ ఎవరైనా ఎన్ఆర్ఐకి చాలా క్లాసిఫికేషన్స్ ఉన్నాయి. వెరీ సింపుల్, 6 months అండ్ అబవ్ కనుక మీరు అవుట్ ఆఫ్ ఇండియా ఉన్నట్లయితే యు ఆర్ ట్రీటెడ్ యాజ్ అన్ ఎన్ఆర్ఐ. మీరు ఎన్ఆర్ఐ స్టేటస్లో ఉన్నప్పుడు మీ ఇన్వెస్ట్మెంట్ ఇన్ టు ది మ్యూచువల్ ఫండ్ హ్యాస్ టు కమ్ ఫ్రమ్ ది ఎన్ఆర్ఓ ఆర్ ఎన్ఆర్ఈ అకౌంట్. ఎన్ఆర్ఓ అకౌంట్ స్టాండ్స్ ఫర్ నాన్ రెసిడెంట్ ఆర్డినరీ అకౌంట్. NRE stands for non-resident external account. Okay. The most easiest and preferred mode of investment is NRE. ఎక్స్టర్నల్ అకౌంట్ ఈజ్ బెస్ట్. ఎందుకంటే ఎక్స్టర్నల్ అకౌంట్ ద్వారా ఇన్వెస్ట్ చేసినప్పుడు ఆ మనీని మీరు డాలర్స్లో వెనక్కి తీసేసుకోవచ్చు. ఓకే, ఎన్ఆర్ఓ అనేది నాన్ రెసిడెంట్ ఆర్డినరీ అకౌంట్ విచ్ ఈస్ యాజ్ గుడ్ యాజ్ అ సేవింగ్స్ అకౌంట్. సో దీన్ని ఇక్కడ మీరు ఇండియన్ కరెన్సీలో వాడుకోగలుగుతారు. యూఎస్కి తీసుకెళ్ళాలి డాలర్స్లో అంటే దీనికి కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. మీకు వచ్చిన క్యాపిటల్, మీరు ఎన్ఆర్ఐ స్టేటస్లో ఉండి ఇన్వెస్ట్ చేసిన క్యాపిటల్ అంతా తీసుకోవచ్చు, కానీ వాటి మీద వచ్చిన రిటర్న్స్ ఆర్ ఇంట్రెస్ట్ని అంత ఈజీగా మీరు డాలర్స్లో తీసుకోలేరు. ఎన్ఆర్ఓ ద్వారా చేసినప్పుడు వాటికి కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి ఫెమా రూల్స్ ప్రకారం. అప్ టు $1 million పర్ ఇయర్ మాత్రమే తీసుకోవాలి. దానికి చార్టెడ్ అకౌంటెంట్ నుంచి అన్ని సర్టిఫికేట్స్ ఇవన్నీ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అదే ఎన్ఆర్ఈ ద్వారా చేస్తే ఎటువంటి అబ్జెక్షన్ ఉండదు. ఇక్కడ ఏంటంటే ఎన్ఆర్ఓ అంటే ఇండియాలో ఇన్కమ్ ఉంటే ఎన్ఆర్ఓ అకౌంట్లో మేనేజ్ చేస్తారు. ఎన్ఆర్ఐ ఈజ్ ది ఫారెన్ ఇన్కమ్. అయితే యాజ్ అ కంట్రీ ఇండియా ఏంటంటే ఫారెన్ కరెన్సీ ఇక్కడికి వస్తే మనకు ఎటువంటి అబ్జెక్షన్ లేదు, కానీ ఇక్కడ కరెన్సీ అక్కడికి వెళ్ళకూడదు. దట్స్ ఇట్ అండ్ అవర్ ఫినాన్స్ కదా. అందుకని చెప్పేసి ఎన్ఆర్ఈలో ఉంటే లిమిటేషన్స్ ఉండవు. మీకు ఎంత అమౌంట్ అయినా పెట్టి ఎంత అమౌంట్ తీసుకుని వెళ్ళచ్చు. అండ్ ఎన్ఆర్ఓలో ఏంటంటే మీరు కంప్లీట్ అమౌంట్ని అంత ఈజీగా మీరు అక్కడ డాలర్స్లోకి తీసుకెళ్ళలేరు. ఇది ఫస్ట్ పాయింట్. నెక్స్ట్, టాక్సేషన్. ఎన్ఆర్ఐస్కి మ్యూచువల్ ఫండ్ టాక్సేషన్ ఈజ్ యాజ్ సిమిలర్ యాజ్ ఇండియన్ సిటిజన్స్ లాగానే ఉంటుంది. మనకేం టాక్సేషన్ ఉంటుందో వాళ్ళకు కూడా అదే టాక్సేషన్ ఉంటుంది. ఓన్లీ ఛాలెంజ్ ఏంటంటే మనకి మ్యూచువల్ ఫండ్స్లో వచ్చే క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ అనేవి మనం రిడెంప్షన్ చేసి ఎంటైర్ అమౌంట్ మనకు వచ్చాక ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ చేస్తున్నప్పుడు పే చేస్తాం. బట్ ఎన్ఆర్ఐ స్టేటస్లో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి అది అట్ సోర్సే డిడక్ట్ చేసేస్తారు. ఇప్పుడు క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ 10% అంటే మనం ఇప్పుడు తీసుకుంటే ఏప్రిల్ తర్వాత ఫైల్ చేస్తున్నప్పుడు ఆ 10% ట్యాక్స్ పే చేస్తాం. ఎన్ఆర్ఐకి అలా ఉండదు.
అతను తీస్తే టీడీఎస్ కట్ చేసేస్తారు. కట్ చేసి మన ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి అది అప్డేట్ చేసేస్తారు. ఈ పాన్ కార్డు మీద ఇంత ట్రాన్సాక్షన్ అయిందని చెప్పేసి మేము కట్ చేసామని. టీడీఎస్ ఈజ్ ఎ ప్రివెంటివ్ ట్యాక్స్ కట్, అది ఎగ్జాక్ట్ ట్యాక్స్ అని కాదు. ఓకే, వాళ్ళకి ట్యాక్స్ కట్ అవుతుంది. మనకి మనం ఇండియన్ సిటిజన్స్గా చేస్తే మనకి ట్యాక్స్ ఇమీడియట్గా కట్ అవ్వదు, తర్వాత మనం ఫైల్ చేస్తాం. దట్స్ ది ఓన్లీ డిఫరెన్స్. ఇప్పుడు చాలామంది ఎన్ఆర్ఐస్ ఇండియన్ మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. మేము చాలామందికి హెల్ప్ చేసాం. వీ హ్యావ్ మోర్ దెన్ 30 కస్టమర్స్ టుడే, ఎన్ఆర్ఐ కస్టమర్స్. ఎందుకంటే డెఫినెట్గా అక్కడ ఇన్కమ్ లెవెల్స్ వేరు ఉంటాయి. ఓకే, ఎన్ఆర్ఐ అయినంత లోపల దే డూ హ్యావ్ దేర్ ఫైనాన్షియల్ ప్లాన్ కదా. ఇంకా వాళ్ళకి యాక్చువల్గా ఫైనాన్షియల్ ప్లానింగ్ చాలా క్లియర్గా ఉంటుంది. ఫ్యూ పీపుల్ ఎలా ఉన్నారంటే యూఎస్లో 10 ఇయర్స్గా ఉన్నారు. వాళ్ళ ఆబ్జెక్టివ్ ఏంటంటే పిల్లలు టీనేజ్లోకి వచ్చే లోపల ఇండియా వచ్చేసేయాలి. ఇండియా వస్తే ఎందుకు పని చేయడానికి రారు వాళ్ళు. ఇండియా రిటైర్మెంట్ అయిపోయి రావాలి. రిటైర్మెంట్ అయిపోయి రావాలంటే పిల్లలు టీనేజ్కి వచ్చిన నాటికి వీళ్ళకి 45 ఏళ్ళ వయసు ఉంటుంది. 45 ఏళ్ళకి వచ్చిన వ్యక్తి నెక్స్ట్ ఇంకా 30 ఏళ్ళు బ్రతాడు కదా ఇండియాలో. ఆ 30 ఇయర్స్ ఈయనకి సరిపడా ఖర్చులకి డబ్బులు ఉండాలి. పిల్లల ఎడ్యుకేషన్ సరిపడా, పిల్లల ఖర్చులకి ఎడ్యుకేషన్ ఖర్చులు సరిపడా డబ్బులు కూడా కూడబెట్టుకోవాలి. సో అంటే చాలా క్విక్గా మనీ అక్యుములేట్ చేసుకోవాలి. సో డెఫినెట్గా దే ఆర్ లుకింగ్ అట్ ఇండియన్ మ్యూచువల్ ఫండ్స్. అదే ఇండివిజువల్గా స్టాక్ మార్కెట్లో మేనేజ్ చేయడం చాలా రిస్క్, అంటే ఇబ్బందితో కూడుకున్న పని, ఎక్కువ టైం స్పెండ్ చేయాలి. అదే మ్యూచువల్ ఫండ్స్ రూట్ అయితే చాలా పీస్ఫుల్గా మేనేజ్ చేసుకోవచ్చు కదా. కాబట్టి చాలామంది ఎన్ఆర్ఐస్ ఈరోజు ఇండియన్ మ్యూచువల్ ఫండ్లో చేయడానికి ఇష్టంగా ఉన్నారు. అయితే ఇక్కడ చాలామంది చేస్తున్న తప్పు ఏంటంటే, చాలామంది ఇక్కడ నుంచి ఆన్ జాబ్ వెళ్ళినప్పుడు ఏం చేస్తారంటే సేవింగ్స్ అకౌంట్ ఒకటి ఉంటుంది, సాలరీ అకౌంట్, హెచ్డిఎఫ్సి, ఐసిఐసిఐ, దాన్ని అలాగే ఉంచుతారు. వేరే బ్యాంక్లో మాత్రం ఎన్ఆర్ఐ అకౌంట్ ఓపెన్ చేస్తారు. బ్యాంకర్ కనుక మీరు ఎన్ఆర్ఐ స్టేటస్లో ఉంటే సేవింగ్స్ అకౌంట్ క్లోజ్ చేస్తాడు, దాన్ని ఎన్ఆర్ఓ కింద కన్వర్ట్ చేస్తాడు. చాలామంది ఏం చేస్తున్నారు, ఆ బ్యాంక్లో ఒక బ్యాంక్లో సేవింగ్స్ అకౌంట్ ఉంచుకొని ఇంకో బ్యాంక్లో ఎన్ఆర్ఓ అకౌంట్ ఓపెన్ చేస్తుంది. దట్ ఈస్ రాంగ్. దట్ ఈస్ ఎగ్నెస్ట్ ఫెమా లా. ఫెమా రూల్ ప్రకారం కానీ ఇండియన్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ ప్రకారం కానీ అది తప్పు. కానీ చాలామంది అది తప్పు చేస్తున్నారు. ఎన్ఆర్ఐ స్టేటస్లో ఉండి కూడా ఇప్పటికీ రెసిడెంట్ ఇండియన్ స్టేటస్లో త్రూ సేవింగ్స్ అకౌంట్ ఇన్వెస్ట్ చేస్తున్నారు. అది ప్రాబ్లం అవుతుంది. సో ఎన్ఆర్ఐ స్టేటస్లో ఉన్న ప్రతి ఒక్కళ్ళు ఎన్ఆర్ఓ ఆర్ ఎన్ఆర్ఈ అకౌంట్ నుంచి మాత్రమే ఇన్వెస్ట్ చేయాలి. చాలా ప్లాట్ఫామ్స్ ఎన్ఆర్ఐ స్టేటస్లో ఉన్న సేవింగ్స్ అకౌంట్ ద్వారా కేవైసీ చేస్తున్నారు. మీరు డెఫినెట్గా ఎన్ఆర్ఐ స్టేటస్లో ఉంటే ఎన్ఆర్ఐ కేవైసీ చేసుకోవాలి. ఎన్ఆర్ఐ కేవైసీకి మీరు ఇండియన్ పాన్ కార్డు, ఇండియన్ అడ్రస్ ప్రూఫ్, ఓవర్సీస్ అడ్రస్ ప్రూఫ్, ఓవర్సీస్ ట్యాక్స్ ఐడెంటిఫికేషన్ నెంబర్, మీ ఎన్ఆర్ఓ అకౌంట్ పెట్టి మీరు ఎన్ఆర్ఐ కేవైసీ చేసుకోవాలి. మీరు చేసుకొని మాత్రమే ఇన్వెస్ట్మెంట్ చేయాలి. ఇంకా ఫర్దర్ సింప్లిఫై అంటే మీరు పెడుతున్న మనీ కనుక ఇంటర్న్ మీరు అక్కడ వాడుకోవాలి, అక్కడ సెటిల్ అవుతారంటే ఎన్ఆర్ఐ అకౌంట్ ద్వారా చేయండి. లేదు 2-3 ఇయర్స్లో ఇండియా వస్తాను ఇట్స్ కన్ఫర్మ్ అనుకుంటే యూ మే ఇన్వెస్ట్ త్రూ ఎన్ఆర్ఓ అకౌంట్. మీరు ఎన్ఆర్ఓ అకౌంట్ ద్వారా చేస్తున్నప్పుడు జాయింట్ హోల్డర్ని కూడా పెట్టుకోవచ్చు అకౌంట్లో. ఎన్ఆర్ఓలో జాయింట్ హోల్డర్ కెన్ బి ఇండియన్ సిటిజన్ స్టేయింగ్ ఇన్ ఇండియా. ఎన్ఆర్ఐలో అయితే జాయింట్ హోల్డర్ హస్ టు బి ఎన్ఆర్ఐ. ఎన్ఆర్ఓలో మీ మదర్ని జాయింట్ హోల్డర్గా పెట్టుకొని ఎదర్ ఆఫ్ ది సర్వైవర్ పెట్టుకొని అకౌంట్ మీరు మేనేజ్ చేయొచ్చు. సో సిగ్నేచర్ అంతా మీ మదర్ మేనేజ్ చేసుకోవచ్చు. ఎస్ సార్. ఇలా ఎన్ఆర్ఐస్ కెన్ అబ్సల్యూట్లీ ఇన్వెస్ట్ ఇన్ ఇండియన్ మ్యూచువల్ ఫండ్స్ అండ్ దే కెన్ డెఫినెట్లీ క్రియేట్ ది బిగ్ వెల్త్, ఎర్లీ రిటైర్మెంట్, చైల్డ్ ఎడ్యుకేషన్, ఎనీథింగ్ అద్భుతంగా ప్లాన్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ రాంప్రసాద్ గారు. ఎన్ఆర్ఐలు కూడా ఇండియన్ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయొచ్చా అనే టాపిక్ గురించి ప్రేక్షకులకు మీ విశ్లేషణ ద్వారా చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. జై కృష్ణ.